హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. ఈరోజు మనం 6th క్లాస్ సంబంధించిన మ్యాథ్స్ టాపిక్ అయితే చూద్దాము. ఆల్రెడీ మనం అసెండింగ్ డిసెండింగ్ కంప్లీట్ చేసినాము, కానీ కొంతమంది స్టూడెంట్స్ అయితే మెసేజ్ పెట్టినారు, సార్ ఇంకొకసారి చెప్పండి సార్ ఈ టాపిక్ అని. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇంకొకసారి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సరే, ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ అంటే ఏందో నేర్చుకుందాం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? స్మాలెస్ట్ నుంచి బిగ్గెస్ట్కి అంటే గ్రేటెస్ట్ నెంబర్ రాసేదాన్ని ఏమంటామంటే అసెండింగ్ ఆర్డర్ అంటాం. అంటే ఫస్ట్ స్మాల్ నెంబర్ రాయాలా, తర్వాత కొంచెం పెద్దది, కొంచెం ఇలా రాసుకుంటా పోవాలని మీనింగ్, ఓకేనా? సరే, ఎగ్జాంపుల్ తీసుకుంటే 8,496, 29,845, 29,923, 36,897, 38,962, 1,26,845. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కదా, దీన్ని మనం ఏమంటాం? అసెండింగ్ ఆర్డర్ అంటాం, ఓకేనా? డిసెండింగ్ ఆర్డర్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్, అంటే బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. సో 1,26,845, 38,692, 36,897, 29,923, 29,845, 8,496. అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్కి వచ్చినాం. దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్ అంటాం, ఓకేనా? ఈ రెండు ఎలా యూజ్ చేయాలో చూద్దాం మనం ఎక్సర్సైజ్ 1.1లో. సో మనకు నంబర్స్ ఇచ్చినాడు, గ్రేటెస్ట్ నెంబర్ కావాలా, స్మాలెస్ట్ నెంబర్ కావాలా? సో గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటి? దీనిలో బిగ్ నెంబర్ అని, స్మాలెస్ట్ నెంబర్ అంటే చిన్న నెంబర్ అని, ఓకేనా? సో నంబర్ చూద్దాం. 67,000, 76,000, 15,000, 75,000తో మనకు నంబర్స్ ఉన్నాయి. అంతా చదవాల్సిన పర్లేదు. మనం గ్రేటెస్ట్ నెంబర్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ ఏముంది? 76,000. కాబట్టి 76,547. అర్థమైందా? తర్వాత 15,000 చిన్నది కదా, నీటితో కంపేర్ చేసేస్తే 15,476. క్లియరా? సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 64,000, 66,000, 78,000, 1,74,000. గ్రేటెస్ట్ నెంబర్ ఏంది? సారీ, 1 lakh కాదు, 2,74,347. మరి చిన్నది ఏది? స్మాలెస్ట్ నెంబర్ ఏది? 64,567 ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్. అర్థమైందా? సరే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద గివెన్ నంబర్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి. దీంట్లో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ చూద్దామని నంబర్ చూద్దాం. 75,000, 77,000, 24,000, 85,000. స్మాలెస్ట్ నెంబర్ ఏముంది దీంట్లో అంటే 24,000, 24,625. దాని తర్వాత నెక్స్ట్ 75,645. దాని తర్వాత 77,845. దాని తర్వాత ఏముంది మనకు? 85,690. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ట్రై చేద్దామా? స్మాలెస్ట్ నెంబర్ ఏముంది? 6,790, 27,000, 16,000, 50,000. స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటే 6,790. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏముంది? 16,176. నెక్స్ట్ నెంబర్ 27,895. లాస్ట్ నెంబర్ 50,000. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జెస్ట్, గ్రేటెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. 75,000, 77,000, 24,000, 85,000. సో గ్రేటెస్ట్ నెంబర్ ఏది? 85,690. తర్వాత ఏముంది మనకు? 77,845. తర్వాత ఏముంది? 75,645. నెక్స్ట్ ఏముంది? 24,625. అర్థమవుతుంది కదా? అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? 6,790, 27,895, 16,176, 50,000. సో గ్రేటెస్ట్ నెంబర్ పెద్దది దీంట్లో 50,000 అనేది పెద్దది. దాని తర్వాత 27,897 అనేది పెద్దది. దాని తర్వాత 16,176 పెద్దది. తర్వాత లాస్ట్ నెంబర్ ఏముంది? 6,790. అర్థమైందా క్లియర్గా? ఓకే. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? చిన్న దగ్గర నుంచి పెద్దది రాయడం. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద దాని నుంచి చిన్నది రాయడం. క్లియర్? ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద నంబర్ ఇన్ వర్డ్ ఫామ్. వర్డ్ ఫామ్లో రాయాలి అంటే ఎలా? ఇక్కడ ఏముంది మనకు? 73,062 ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ వర్డ్ ఫామ్లో రాయాలి అంటే ఎలా? 70, SEVENTY, 70, 3 THREE, 3,000, 3,000, 60, SIXTY, 62 అని రాయాల. ఓకేనా? నెక్స్ట్ 1 lakh, ONE1, LAKHS, lakh, 1 lakh, 80,000, 565. ఈ విధంగా రాయాలి. అర్థమైందా? అదేవిధంగా నెక్స్ట్ 25 lakhs 45,505 రాయండి. ఇది మీరు నోట్స్లో రాయండి, హోంవర్క్ నోట్స్లో రాయండి. ఇది హోంవర్క్, ఇది ఒకటి రాయండి, ఓకేనా? సరే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద నంబర్ ఇన్ ఫిగర్స్. సో మనం దీన్ని ఫిగర్స్లో రాయాల. 60,066 అన్నాడు. 60,066 ఇది రాసేకి రాలేదనుకోండి, మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1,000, 10,000,
lakh, 10 lakh, crore ఈ విధంగా రాసుకోండి. తర్వాత ఇచ్చిన క్వశ్చన్స్ని రాయండి. అక్కడ ఎలా రాస్తాం? 60,000 60,000 60,000 అన్నాడు కాబట్టి ఇక్కడ 60 రాసుకోవాలి. నెక్స్ట్ 66 అన్నాడు 66, మరి రిమైనింగ్ ప్లేసెస్ ఏం రాయాలా? జీరోస్ రాయాలా. అర్థమైందా? అదేవిధంగా 79,000 79,400 100 ప్లస్ 4 రాయాలా, 14 రాయాలా. సో 79,414 అర్థమైందా? నెక్స్ట్ 9 lakh, ల్యాక్స్ ప్లస్ ఏం రాయాలా? 9 lakhs ప్లస్ 9 రాయాలా, 9 lakhs 96,000 థౌజండ్స్ ప్లస్లో 96 రాయాలా, అంటే 90 మరి ఇక్కడ ఏముండాలా? జీరో ఉండాలా. సో ఆన్సర్ ఏమొస్తుంది? 9,96,090. అర్థమైందా? ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి నంబర్స్ని. సో మీకు ఈ ఫార్మాట్లో అర్థం కావాలా? కాబట్టి నోట్స్లో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సరే ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. రైట్ 4 digit నంబర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ విత్ 6057. సో 4 digit నంబర్ యాజ్ మెనీ యాజ్ ఎట్లా రాయొచ్చు? ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ రాద్దాం, అంటే స్మాలెస్ట్ నంబర్ అసెండింగ్ ఆర్డర్ రాద్దాం, స్మాల్ టు బిగ్. ఓకేనా? మనకు నంబర్ అడిగినాడు కదా కాబట్టి మనం కామాస్ రాయకూడదు, కామాస్ తీసేద్దాం. ఓకే, 0 5 6 7 అంటే 567 ఒక నంబర్ వచ్చిందా. తర్వాత డిసెండింగ్ ఆర్డర్ 7650 7650. తర్వాత ఏదైతే మిడిల్లో ఉన్న ఈ నంబర్స్ని చేంజ్ చేద్దాం. సో దట్ మనకి ఎలా కనిపిస్తుంది, ఏమొస్తుందంటే 0 657 657. దీన్ని కూడా చేంజ్ చేద్దాం 7560. అర్థమైందా? సో ఈ ప్లేసెస్ మరి ఈ ప్లేస్ని చేంజ్ చేద్దాం, ఈ రెండింటిని చేద్దాం. చేంజ్ చేస్తే ఏమొస్తుంది? 5067 5067. ఇలా రాసుకుంటా పోవచ్చా? ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినాను? 567 7650 657 7560 కరెక్ట్ వెళ్ళండి 5067. ఇలా మీరు ఎన్ని రాయగలుగుతారు రాయండి ఒకసారి, నోట్స్లో ప్రాక్టీస్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా హోంవర్క్ కింద ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ హోంవర్క్స్ అన్ని నేను ఒకసారి అడుగుతాను, అప్పుడు మీరు నాకు ఇవన్నీ మీరు షేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి ఏమడిగినాడంటే గివెన్ మనకి డిజిట్స్ ఇచ్చినాడు, గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోవాలా, స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలా, డిఫరెన్స్ కనుక్కోవాలా. సో గ్రేటెస్ట్ నెంబర్ ఎలా వస్తుంది? డిసెండింగ్ ఆర్డర్లో అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తే వస్తుంది. మనకి ఇచ్చిన నెంబర్స్ని బిగ్ నెంబర్ రాయాలా, తర్వాత స్మాల్ నెంబర్స్ రాసుకుంటూ పోవాలా. స్మాల్ నెంబర్ కావాలంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలా. ఓకేనా? ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ రాద్దామా, మనకు బాగా వచ్చు కాబట్టి. ఈ నెంబర్ అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ ఫస్ట్ రాయాలా. సో 2, తర్వాత ఏముంది? స్మాల్ నెంబర్ 5, తర్వాత 7 8. దీన్ని రివర్స్లో రాయండి 8 7 5 2. అంతే, సింపుల్ కదా. నెక్స్ట్ దీన్ని 0 4 6 8 9 9 8 6 4 0. ఓకేనా? నెక్స్ట్ దీన్ని 3 4 7 8 9 9 8 7 4 3. ఇక్కడ చూడండి 34,789 అనేది స్మాలెస్ట్ నెంబర్, 98,743 అనేది గ్రేటెస్ట్ నెంబర్. అర్థమైందా? ఇప్పుడు వీటికి డిఫరెన్సెస్ ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినాడు కదా 6,543లో నుంచి 3,546ని తీసేసండి, ఏమొస్తుందో ఆన్సర్. సో ఈ ఆన్సర్లు మీరు మైనస్ చేయగలరు కదా, మైనస్ వచ్చి కదా సబ్స్ట్రాక్షన్ మనకు. ఇది కూడా హోంవర్క్ కింద ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఎన్ని హోంవర్క్స్ ఇస్తానో మిస్ కాకుండా మీరు వీడియోని పాస్ చేసి ఇవన్నీ హోంవర్క్లు చేయాలి. ఓకేనా? సో దట్ మనకి బాగా అర్థమవుతుంది మ్యాథ్స్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఈ టేబుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సింగిల్ డిజిట్ అంటే ఎవరంటే 0 1 2 3 4 5 6 7 8 9 10 11 రాసుకుంటా పోతే దీంట్లో ఏదైతే సింగిల్గా ఉందో 0 నుంచి తీసుకొని ఏదైతే సింగిల్గా ఉందో వాటిని మనం సింగిల్ డిజిట్ నెంబర్ అంటాం. అంటే అప్ టు 9 వరకు, 0 నుంచి 9 వరకు. ఓకేనా? దీంట్లో స్మాలెస్ట్ 0 నుంచి 9 వరకు అనేది సింగిల్ డిజిట్ నంబర్స్. స్మాలెస్ట్ ఏది? 0. బిగ్గెస్ట్ ఏది? గ్రేటెస్ట్ 9. అంతేనా? అదేవిధంగా 2 డిజిట్స్ తీసుకున్నాం అనుకోండి, 10 నుంచి ఎంత వరకు వస్తుంది? 99 వరకు వస్తుంది. మరి 100 వస్తే 3 డిజిట్ అవుతుంది కాబట్టి. సో 10 to 99. మరి 100 నుంచి 999 వరకు, 999 తర్వాత ఏమొస్తుంది? మరి 1000 వస్తుంది. అంటే సింగిల్ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ 0, 2 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ 10, 3 డిజిట్స్ అయితే 100, 4 డిజిట్స్ 10,000. ఇలా రాసుకుంటా పోవచ్చు. గ్రేటెస్ట్ నెంబర్ తీసుకుంటే 9 99 999 9999 ఇలా రాసుకుంటా పోవచ్చు. స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్ 0 to 9, 10 to 99, 100 to 999. సో టోటల్ నంబర్స్ ఎన్ని నంబర్స్ ఉంటాయి దీని మధ్యలో అంటే మనం 0 to 9 వరకు చూస్తే 10 నంబర్స్ ఉంటాయి. అదేవిధంగా 10 to 99 వరకు చూస్తే 90 నంబర్స్ ఉంటాయి. అదేవిధంగా 100 to 999 వరకు చూస్తే 900, 9000, 90,000, 9 lakhs ఇలా నంబర్స్ వస్తాయి.
వీటిపైన మీరు కొంచెం అవగాహన ఐడియా పెట్టుకోవాలి. సో దట్ మనకి యూజ్ అవుతుంది ఫర్దర్ ప్రాబ్లమ్స్లో. ఓకేనా? ఇంతవరకు మనం నిన్న చూసినాం. ఈరోజు ఒకసారి అయితే ఇంకా షార్ట్ రివిజన్ చేయబడింది. సో దట్ మనకి ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది కాన్సెప్ట్. క్లియర్? సరే, మెథడ్స్ ఆఫ్ మన న్యూమరేషన్ అంటే మనం యూజ్ చేసే న్యూమరికల్స్ అంటే నంబర్స్ మనం ఎలా యూజ్ చేస్తామంటే 2 సిస్టమ్స్ ఫాలో అవుతాం. ఒకదాన్ని ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ నంబర్ సిస్టమ్ అంటాం, ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటాం. ఒకటి ఇండియన్ సిస్టమ్, ఒకటి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఒకటి. ఇండియన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే కనుక చూద్దాం. ఇండియన్ సిస్టంలో మనం యూనిట్స్ అవుతాం. యూనిట్స్ అని, టెన్స్ అని, హండ్రెడ్స్, 1000, 10,000, ల్యాక్, 10 ల్యాక్, క్రోర్, 10 క్రోర్స్, తర్వాత 100 క్రోర్స్ ఇలా చదువుతాం. దీన్ని మనం ఏమంటాం? ఇండియన్ సిస్టమ్ అంటాం. సో 1 యూనిట్ ఉంటుంది, టెన్స్లో 1 జీరో ఉంటుంది, 2 జీరోస్ ఉంటే 100 అంటాం, 3 ఉంటే 1000, 4 జీరో, 5 జీరో, 6 జీరో. ఈ విధంగా మనం చదువుకున్నాం, ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం. ఓకేనా? అర్థమైందా? దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 235 ఉంది అనుకోండి. అంటే దీని మీనింగ్ ఏమి? ఒక 200 ఉందని, ఎన్ని 30 ఉందని, 5 ఉందని, అంతేనా? సో హండ్రెడ్స్ 2 ఉన్నాయి, టెన్స్ 3 ఉన్నాయి, 5 ఒకటి ఉంది. సో మనం దీన్ని కావాలంటే ఇలా కూడా స్ప్లిట్ చేయొచ్చు కదా. సో దీన్ని మనకి ఎగ్జాంపుల్కి ఇచ్చినాడు. అంటే మనకు అర్థమైతే ఏమన్నాడంటే హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే హండ్రెడ్స్ 2 ఉన్నాయని అనుకోవచ్చు. టెన్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. వన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈ విధంగా కూడా రాయొచ్చు కదా ఈ క్వశ్చన్ని. ఇలా అర్థం చేసుకుంటే మనకు ఫర్దర్ ప్రాబ్లమ్స్లో చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ట్రై చేద్దాం. 235. హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయన్నాడు? 2 ఉన్నాయి. 30 టెన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. వన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కాబట్టి ఇది ఏమైంది? 200 అయింది, ఇది 30 అయింది, ఇది 5 అయింది. టోటల్ యాడ్ చేస్తే 235. అర్థమైందా? సో అదేవిధంగా 40,575ని 10,000 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. తర్వాత 1000 ఎన్ని ఉన్నాయి? 0 ఉన్నాయి. తర్వాత హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. టెన్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. వన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ విధంగా మీరు స్ప్లిట్ చేయడం మీకు రావాలా. ఎప్పుడైతే మీరు స్ప్లిట్ చేయడం నేర్చుకుంటారో మీకు ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అయిపోతుంది మ్యాథ్స్. ఓకేనా? కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి మనకేముంది? వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 10 lakhs అంటే 57,48,768. సో దట్ మనం ఎలా నేర్చుకోవాలా? 10 lakhs ఎన్ని ఉన్నాయి? 5 10 lakhs ఉన్నాయి. తర్వాత ల్యాక్స్ 7 ఉన్నాయి. తర్వాత 10,000s 4 ఉన్నాయి. 1000s 8 ఉన్నాయి. హండ్రెడ్స్ 7 ఉన్నాయి. టెన్స్ 6 ఉన్నాయి. వన్స్ 8 ఉన్నాయి. అర్థమవుతుందా? ఇంకొకసారి రిపీట్ చేద్దామా? ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, పెద్దగా ఉంది కదా ప్రాబ్లం. నో వరీస్, నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చూడండి వన్స్ యూనిట్ ప్లేస్, సారీ వేరేది వచ్చిందా మనకు పెన్? ఓకే, నో ఇష్యూ. వన్స్ ప్లేస్ ఆర్ యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్, 1000 ప్లేస్, 10,000 ప్లేస్, ల్యాక్ ప్లేస్, 10 lakh ప్లేస్, ఇది కదా. సో దీని మీనింగ్ ఏమి? 10 lakhs ఇంటూ 5, ల్యాక్ ఇంటూ 7,000, 10,000 ఇంటూ 4, 1000 ఇంటూ 8, 100 ఇంటూ 7, 10 ఇంటూ 6, యూనిట్ ఇంటూ 8. అర్థమైందా? ఈ విధంగా మీరు స్ప్లిట్ చేసి నేర్చుకోండి. దీనివల్ల ఏం యూజ్ ఉందనేది మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? సరే, దీన్ని కావాలంటే ప్రాక్టీస్ చేద్దామా? యూనిట్స్ ఆర్ వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 lakh, క్రోర్, 10 crores. సో మీరు ఏం చేయాలా? 9 ఇంటూ 10 crores రాయాలా, 6 ఇంటూ క్రోర్ రాయాలా, 0 ఇంటూ 10 lakhs రాయాలా, 8 ఇంటూ ల్యాక్ రాయాలా, 5 ఇంటూ 10,000, 4 ఇంటూ 1000, 0 ఇంటూ 100, 3 ఇంటూ 10, 9 ఇంటూ 1. ఈ విధంగా మీరు రాయాలి. ఓకేనా? ఇవి రెండు కూడా హోంవర్క్లో ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. మీకు క్లియర్గా అర్థమైతే మీకు రాకపోతే కామెంట్లో షేర్ చేయండి, నేను చెప్తాను ఇంకోసారి కావాలంటే. ఓకే, మీరు మాత్రం ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా, అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సరే, డిజిట్స్ తీసుకుంటే మనకి 9 డిజిట్స్ ఉన్న దీంట్లో 10 crores, 10 డిజిట్స్ ఉన్న దీంట్లో 100 crores. ఓకేనా? ఇవి మనకి బాగా అర్థం కావాలా. అదే మనం 1 crore తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎన్ని 10 lakhs ఉంటాయంటే 10 lakhs ఉంటాయి. 100 crore తీసుకుంటే 100 lakhs ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి. నేను కావాలంటే దీన్ని ఇంకోసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇంకోసారి దీన్ని కావాలంటే రిపీట్ చేస్తాను. మీరు ఇంతవరకు మాత్రం ఒకసారి బాగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలా? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, ల్యాక్, 10 lakh, క్రోర్, 10 crore, 100 crore, ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ 4,000 అన్నారనుకోండి, వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్, 1000 ప్లేస్, ఇక్కడ 4 రాయాలా, ఇక్కడ జీరోస్ రాయాలా. దీని మీనింగ్ ఇది. అర్థమైందా? ఇలా ప్రాక్టీస్ చేయాలా మీరు. సో వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్, 1000 ప్లేస్, ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇంతవరకు చెప్పినది. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా దీనికి సంబంధించిన షార్ట్ కట్స్ కావచ్చు, ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలా, ఎలా ఏం చేయాలా, ప్లస్ ఈ నెంబర్స్ కూడా మనం అయితే నెక్స్ట్ క్లాస్లో మనం దీనిపైన వర్కౌట్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సరేనా? సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని మిస్ చేసుకోదండి.
మొత్తం అన్ని టాపిక్ కూడా మనం ఇక్కడ కవర్ చేద్దాం, అన్ని కూడా నేర్చుకుందాం 1 by 1. ఓకేనా? థ్యాంక్ యూ.